ఎక్కండి ఎక్కండి అని ఎక్కించావు. అసలు ఈ కంపార్ట్మెంటేనా? ఇదే నాన్న. మరి ఎక్కడి నుంచి ఉంటావే, వెళ్ళిపో. ముందుకెళ్ళి చూడు. ఏయ్, కళ్ళు కనపట్టాలా? అమ్మాయి కనపడితే చాలు ప్రతి వాడు పుల్రాజు అయిపోతాడు. వెళ్ళు. చూసుకోలేదయ్యా. ఏంటి చూసుకునేది? నువ్వు కాస్త చూసుకున్నాడు. నువ్వు ఆగవే, ఆగు. ఒక్క నిమిషం ఆగు. నువ్వు లోపలికి పదవే, లోపలికి పద. వెళ్ళు. ఎన్ని టికెట్లు కొన్నావు నాయన? అబ్బో, ఆ కిటికీ పక్క మంది అనుకుంటా. అక్కడ కూర్చో నువ్వు. మీ నెంబర్ ఎంత? 38. మరి ఇక్కడ కూర్చున్నారు, పక్క జరగండి. అవతల లేడీస్ వచ్చారనే జ్ఞానం కూడా ఉండదు. కూర్చుంటారు, వచ్చేస్తారు బ్యాగ్ వేసుకొని. ఈ లగేజ్ చూడలేదు రావయ్యా. ఎందుకయ్యా నవ్వుతున్నావు? నువ్వు చదివే హాసంకి మందహాసం చాలు, ఎగటాట హాసం అక్కర్లా. టైం ఎంతండి? మిమ్మల్ని టైం ఎంతండి? చెప్పాను, చచ్చినా చెప్పాను. కోపడతారేంటండి? అడిగింది టైమేగా. ముందు టైమే అడుగుతావు నాయన, తర్వాత మీ అమ్మాయా అని అడుగుతావు. నేను అవును అంటాను. ఏం చదువుతోంది అంటావు. నేను బీఎస్సీ ఫస్ట్ ఇయర్ అంటాను. అక్కడతో ఆగుతావా? ఆగవు. నువ్వు అటు తిరుగు. ఏ కాలేజీ అంటావు. ఖైరతాబాద్ షాదాన్ కాలేజీ అంటావు. అంతే. రేపటి నుంచి నువ్వు ఆ కాలేజీ దగ్గర బీటేస్తావు. 3 నెలల తర్వాత అది ఇంటికి వచ్చి, నాన్న నేను అతన్ని ప్రేమించాను, నువ్వు మా ఇద్దరి పెళ్లి కనుక ఒప్పుకోకపోతే కూల్ డ్రింక్ లో ఫినాయిలేసి కలుపుకు తాగి చేస్తావు అంటుంది. కనీసం చేతికి వాచి కూడా లేని గోచి గారికి నా కూతురు నుంచి పెళ్లి చేయలేను. రేయ్, అమ్మాయి బాగుందిరా. అంకుల్ లైన్లో పెట్టి ఇక్కడే సెటిల్ అవుదాం. ఓకే మామ. టైం ఎంత అయింది అంకుల్? నువ్వు అటు తిరుగు. ఎవర్రా నీకు అంకులు? నాతో మాటలు కలిపి మా అమ్మాయికి అయినేద్దామనా? ఆ తర్వాత దాన్ని లేపుకుపోతామనా? జాగ్రత్త, బొక్కలతో ఇస్తావా? ఏంట్రా బాబు ఇటు ఖర్చేస్తున్నాడు. పదా. మళ్ళీ కలవనేమో అనుకున్నాను. నా కోసం కష్టపడి ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ జాను. కంపల్సరీగా ఈ రోజే వెళ్ళిపోవాలా? డిగ్రీ 5 సంవత్సరాలు ఉంటే బాగుండేది కదా జాను. నీ ఫ్రెండ్షిప్ని ఎప్పటికీ మరవలేను. నేను నా లైఫ్ అంతా గుర్తుంచుకుంటాను. బాయ్ జాను. బాయ్. ఏం బాస్, లవ్వా? అవునండి. ఈ విషయం అమ్మాయికి చెప్పావా? ప్రపోజ్ చేశాక తను నో అంటే ఇప్పుడున్న ఫ్రెండ్షిప్ కూడా పోతుందేమోనని. బీ ప్రాక్టికల్ మ్యాన్. పిరికితనంతో మొహాటంతో ఆ అమ్మాయిని మిస్ అయ్యి నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకునే అమ్మాయి లైఫ్ అంతా బాధపడతారు. ఫస్ట్ లవ్ ఈజ్ ఫస్ట్ లవ్ అండ్ ఆల్వేస్ బెస్ట్ లవ్. కమాన్, గో ఆన్ సే. ఒకవేళ తను నన్ను ప్రేమించకపోతే? మాటలను అర్థం చేసుకోవడానికి భాష కావాలి, మౌనాన్ని అర్థం చేసుకోవడానికి మనసు చాలు. ఒకసారి నీ మనసుతో చూడు, ఆ అమ్మాయి నేను ప్రేమిస్తుంది. నేను చెప్తున్నా తమ్ముడు, వెళ్ళు, వెళ్ళి చెప్పవయ్యా. థ్యాంక్ యూ సార్. ఏదేమైనా సరే నా జానుకి ఐ లవ్ యూ చెప్పేస్తాను. ఆల్ ది బెస్ట్. చూసుకోండి, మీరే అలర్ట్ చేసుకోండి. అరే ఖాళీలో ఏమని చెప్తే నిర్మించుకోరేంటండి? మీరు తలుచుకుంటే ఓ పని చేస్తారా, రైలు నుంచి ఎవరైనా దింపేయండి, అది మీకు ఇస్తాను. ఎక్స్క్యూజ్ సార్, నాది RS 39. నేను నా జర్నీ క్యాన్సిల్ చేసుకుంటున్నాను. నా సీట్ ఎవరికి ఇచ్చేయండి సార్. క్యాన్సిల్ చేస్తున్నాను కదా సార్, ఆ సీట్ నాకు ఇచ్చేయండి సార్. ఆ సీట్లో ఉన్న అబ్బాయి బెర్తలేకపోయినా అడ్జస్ట్ అవుతానంటే ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. చాలా థ్యాంక్స్ బాబు. అయ్యో భలేవారండి. నా పేరు శ్రీనివాసరావు. రండి కూర్చోండి. నేను కాదు, మా అమ్మాయి అనవరం పెడుతోంది. ఓకే. అమ్మ శైలజ, రామ్మ కూర్చో. ఈ అబ్బాయి అడ్జస్ట్ అవడం వల్ల నీకు ఈ సీట్ దొరికిందమ్మా. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. ఏమ్మా మీరు అనవరం పెడుతున్నారా? అన్న వరం కాకపోతే తమ్ముడు శాపకి గడతాం. నీకెందుకయ్యా? ఆ అమ్మాయికి తోడుగా ఉంటుందని అడిగాను. ఇదేమిటి బాబు? ఆడంతేలేండి, కొంచెం తేడా మనిషి. అమ్మాయికి ఏదైనా అవసరం అయితే కాస్త చూడు బాబు. మీరేం వరే ఒకండి సార్, నేను అన్నవరం వెళ్తున్నాను. జాగ్రత్తమ్మా. అబ్బాయికి జంతికలు పూతరేకులు పెట్టు. దిగ్గానే ఫోన్ చేయి. ఉంటాను. సరే. ఆచి! ఒక నిమిషం కూర్చొని బయలుదేరు బాబాయ్. అబ్బా, ఏమండి, ఒక్క నిమిషం ఇక్కడ కూర్చుంటే కాజీపేటలో దిగాల్సి ఉంటుంది. మీరు బయలుదేరండి సార్. ఉంటానమ్మా, వస్తా బాబు. బాబాయ్ అమ్మా ఉంటాను. మంచిదమ్మా. అయ్యయ్యో మర్చిపోయాను. చేయి లాగమంటారా? అబ్బే వద్దండి. బాబాయ్కి ఆంజనేయ స్వామి ప్రసాదం ఇద్దా అని అనుకున్నాను. ఈ లోపలే ట్రైన్ కదిలింది. అన్నట్టు మీరు అన్నవరం ఎందుకు వెళ్తున్నారు? అది మా పిన్ని మొక్కు తెచ్చుకోవడానికి వెళ్తున్నారు, అవునా? ఎస్, యు ఆర్ రైట్. అయ్యయ్యో, మళ్ళీ ఏంటండి? నీ పేరు అడగడం మర్చిపోయాను. నా పేరు కృష్ణమూర్తి. శైలజ. నైస్ మీటింగ్ యు. నైస్ టు మీట్ యు. నువ్వు అటు తిరిగి చావు. ఏమండి, నేను పెట్టనా? ప్లీజ్.
ఏంటండి బాబు ఎంత బరువు ఉంది, ఏముంది ఇందులో? జంతికలు పూతరేకులు. ఓహో. అయ్యయ్యో, ఉమ్, ఓకే. ఓకే. అయ్యయ్యో. మళ్ళీ ఏంటండి? అన్నీ ఓకేనా? ఓకే. సారీ అండి. ఇట్స్ ఓకే. అవును, ఒకసారి తగిలి వదిలేస్తే కొమ్ములు వస్తాయంటారు, ఇంకోసారి ట్రై చేద్దాం. అయ్యయ్యో, అవే నమ్మకాలండి. అలాంటివి మీకు ఎవరైనా చెప్పినా మీరు నమ్మకండి. దీని పైన పెట్టనా అండి? ఓకే. మ్మ్? మ్మ్. మీరు డిన్నర్ తెచ్చుకున్నారా? లేదండి, నేను ట్రైన్లో చెప్తాను. అవసరం లేదు, మా పిన్ని బోల్డ్ అండ్ ఐటమ్స్ చేసి పంపింది. ఓహో, నలుగురికి సరిపోయేలా తెచ్చాను. పర్వాలేదండి. పూతరేకులు తింటారా? రేకులు కూడా తింటారా మీరు? అయ్యయ్యో, రేకులు కాదండి, పూతరేకులు. ఆంధ్ర ఫేమస్ స్వీట్ అండి, చాలా బాగుంటాయి. అబే వద్దండి. ఇస్తోందిగా తిను. ఇంకా జంతికలు కూడా ఏమన్నాడు, అవి కూడా తిను. తీసుకోండి. మీరు తీసుకోండి అంకుల్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. మీరేం చేస్తుంటారండి? వద్దమ్మా, చెప్పొద్దు. ముందులాగే మంచిగా మాట్లాడే ఇన్ఫర్మేషన్ రాబట్టి ఆ తర్వాత వెంటబడి అల్లరి చేస్తారు. హ, మా అమ్మాయిని చూడు, రైలు ఎక్కినప్పటి నుంచి ఎవరితోనో మాట్లాడకుండా ఎంత బుద్ధిగా కూర్చుందో. పెంపకం. పైన ఎవరు లేరనుకుంటా కదండి. ముందు స్టేషన్లో ఎక్కుతారేమోనండి. ఆ ఎక్కేవాళ్ళు అన్నవరం తర్వాత ఎక్కితే బాగుంటుంది కదా. అబ్బో, ఏమో అనుకున్నా, మీకు ఆశ ఎక్కువే. ఈ కంపార్ట్మెంట్లో కత్తి లాంటి అమ్మాయి అమ్మాయిరా. ఇందాకటి నుంచి మన సీన్ గాడు తెగ సిగ్నల్స్ ఇచ్చేస్తున్నాడు రా. ఓరి మస్తు రెస్పాన్స్ ఇస్తుంది రోయ్. ఇంతకీ ఆ ఎదురు కూర్చున్నాడు ఎవర్రా? ఎవడైతే మనకేంట్రా. రే పోరి ఇచ్చే చూస్తుంది చూడరా. నువ్వు చెప్తే ఏమో అనుకున్నా కానీ నువ్వు మామూలుడి కాదురా మామ. ఇదే మంచి ఛాన్స్ రా, వెళ్ళరా, వెళ్ళి మాట్లాడరా. ఓకే. ఏమండి వరంగల్ వచ్చిందండి? వచ్చినట్లేదు. వరంగల్ వెళ్తున్నారా? కాదు, అన్నవరం. మాది వరంగల్ అండి. ఓ. వస్తాను. అరే ఏమందిరా మామ? ఎదురు సీట్లో కూర్చోమంది. వాడితో కూర్చొని ఒకటే బోర్ కొడుతుందంట. ఏ ఊరని అడిగిందిరా మామ. ఊరి అన్నవరం వెళ్తుందంట. రమ్మని ఒకటే గొడవ. వస్తానని చెప్పలేకపోయావా? ఏంటి సైడ్ కొడుతున్నారా? తప్పే ఉందిరా, ఈ ఏజ్లో కాకపోతే ఎప్పుడు కొడతారా? రండి, నేను పరిచయం చేస్తా. ఏయ్, నాకు కాల్ చేస్తున్నావా? మనం చేసి పెట్టు. మా సంగతి నీకు తెలియదు బిడ్డ. కాలు కూడా చేతిలో పెడతా. పరిచయం చేస్తానంటే గొడవ పెట్టుకుంటాడేంట్రా? అన్నా అన్నా ఇంత భయపడేవాడు నువ్వేం లెటర్ రా. రండి, నేను పరిచయం చేస్తా. నేను ఉన్నాగా, రా. శైలజ గారు, వీళ్ళు మీ ఫ్యాన్స్. ఫ్యాన్సా? అన్నా అన్నా నీ కాలు మొక్తా అన్న. వాగరా, వీళ్ళకి మీరు తెగ నచ్చారు. అప్పటి నుంచి సైడ్ కొడుతున్నారు. పైగా వీడేదో అన్నవరం రమ్మని తెగ గొడవ చేస్తున్నారంట. పాపం రాలేక ఇబ్బంది పడిపోతున్నాడు. నీ ఏజ్ ఎంత తమ్ముడు? సార్, బెర్తలేని ఖాళీ ఉన్నాయా? ఎందుకయ్యా రాత్రిపూట కూడా బీపీ తెప్పిస్తారు? సీటు దొరికే వరకు సీటు కావాలని, సీటు దొరికిన తర్వాత బెర్త కావాలని, బెర్త దొరికిన తర్వాత అప్పర్ బెర్త వద్దు, లోయర్ బెర్త కావాలని ఒకటే గొడవ. చూడు బాబు, బెర్తలు లేవు, ఖాళీ కావు. హాయిగా కూర్చునిద్దరు అంతాక్షరి ఆడుకోండి, ఆనవరం వచ్చేస్తుంది అంతే. ఇదిగో, టైం 10 కావస్తుంది. మీరు ఆ కబుర్లు ఆపి లైట్లు ఆఫ్ చేయండి. నువ్వు ఆ కిటికీ మూస్తావు, ఎవడన్నా లోపలికి వస్తాడు. ఏమండి, మీరేమనుకోనంటే మనం ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుందామా? చెప్పండి. ఏం లేదండి, రాత్రంతా ఇద్దరం మేలుకొని కూర్చునే కంటే కాసేపు మీరు కాసేపు నేను పడుకుంటే బాగుంటుంది కదండి. బానే ఉంటుందండి. అయితే విజయవాడ వరకు మీరు పడుకోండి, నేను కూర్చుంటాను. విజయవాడ నుంచి అన్నవరం దాకా నేను పడుకుంటాను, మీరు కూర్చోండి. ఓకేనా? బాగుందండి. కాకపోతే చిన్న చేంజ్. నాకు నిద్ర రావట్లేదు. ముందు మీరు పడుకోండి, తర్వాత నేను పడుకుంటాను. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. ఎక్కడికి వెళ్తున్నారు? మీరు పడుకోండి, నేను ఆ డోర్ దగ్గర నిలబడతా. మీరు భలేవారే. నేను పడుకుంటాను, మీరు కూర్చోండి. థ్యాంక్స్ అండి. ఇదేంటండి? రాజమండ్రి వస్తే గోదావరిలో ముడిపోయాలి. ఓహో, ఏమండి, విజయవాడ వస్తే నన్ను లేపండి, మర్చిపోకండి. నేను లేపుతాను, మీరు పడుకోండి.
వచ్చిందండి? అబ్బాయి రాలేదండి, నేను లేపుతాగా మీరు పడుకోండి. ఏమండి 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 విజయాడు వచ్చిందా? కొంచెంసేపట్లో అన్నవరం కూడా వస్తుందండి. అయ్యో, రాత్రంతా మీరు మేలుకునే ఉన్నారా? ఆ. నన్ను లేపచ్చు కదా. పర్వాలేదండి. అయ్యో, నా ముడుపు. కంగారు పడకండి, రాత్రి రాజమండ్రిలో గోదావరిలో వేస్తాను. థ్యాంక్స్ అండి. కూలీ అన్నవరం వచ్చింది లేవండి, అన్నవరం వచ్చింది లేవండి. రేయ్, నా కూతురు లేపడానికి నువ్వు అడిగిరా? దూరంగా ఉండి లేపరావా? ఆడవాళ్ళు కనిపిస్తే చాలు. ఆడాళ్ళ మగాళ్ళు ముసుగ్గా పుని పడుకుంటే ఎలా తెలుస్తుంది సార్? తెలియకపోతే మాత్రం దూరంగా ఉండి లేపదు కదా. లేపుకుంటారు లేపో. ఇక సామ్రాజ్యం అన్నవరం వచ్చింది లేవే. సామ్రాజ్యం సామ్రాజ్యం అమ్మో సామ్రాజ్యం. ఏయ్, ఎందుకు అంత పడి పడి నవ్వుతావు? ఒక పక్కన నా కూతురు కనపడక నేను ఏడుస్తుంటే మీ అబ్బాయి టైం అడిగిన అబ్బాయి నిన్న రాత్రే సికింద్రాబాద్ లో రైలు కదిలేటప్పుడు ప్లాన్ వేసుకున్నారు. వాళ్ళిద్దరూ సామర్లకోటలోనే దిగిపోయారు. పాపం, కన్న తండ్రినే మోసం చేసి అలా పారిపోవటం చాలా తప్పు కదండి. ఏంటంటే తప్పు? ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి ఎంత హింస పెట్టాడు చూసారుగా. అయినా ఆడపిల్లకి వయసు వచ్చాక ఎంతో కొంత స్వేచ్ఛ ఇవ్వాలండి తల్లిదండ్రులు, లేకపోతే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఏంటండి ఆగిపోయారే? నీలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయండి. చాలా చాలే ఊరుకోండి, పొద్దున్న నన్ను నింపొగిడారు. పదండి. ఏయ్, దొంగ సచ్చినోడా, కళ్ళు ఇంటి దగ్గర పెట్టేసి వచ్చావా? కనపడడం లేదా? అయ్యో, వచ్చేస్తున్నాడు. శ్రీ ఆంజనేయ. సారీ అమ్మా, చూడలేదు. అంత భయపడే వాళ్ళు తిట్టడం ఎందుకండి? అలా తిడితేనే కదండి వాడొచ్చి సారీ చెప్పింది. ఏమండి ఆటో కావాలండి? రండి సార్, తీసుకెళ్తాను. ఏయ్, వదిలే. ఆటో సార్, రండి సార్, రండి కూర్చోండి. హైదరాబాద్ నుంచేనా సార్? చార్మినార్ మంచిగా ఉందా? అవును కానీ ట్యాంక్ బండ్ ఎలుం చేసి విగ్రహాలు పెట్టినట్టు కదా సార్? వెడల్పు చేసి చాలా రోజులైంది, నువ్వు ముందు గుడికి పోని. సరే, లగ్గమైనాక సత్యనారాయణ స్వామి దగ్గరకు వస్తారని మొక్కున్నారా సార్? నాకు పెళ్ళైందని నీతో చెప్పావా? అరే, కోపం చేస్తలేదు మేడం, జోడి మంచిగా ఉందని అడిగినా అంతే. నోరు మూసుకొని బండి పోనివే. ఎందుకు కోపం అవుతారు సార్? నాకు అంతా సమజైంది, మీరు ఏం ఫికర్ చేయకుండ్రి, మొత్తం నేను చూసుకుంటా కదా. నీకు సమజైందంటే నువ్వు చూసుకునేదేంటి? నాకు మొత్తం తెలుసు సార్. మీరు ఇద్దరు లవర్సు, మీ ఇంట్లో మీ పెళ్లి ఒప్పుకోలేదని బగాయించి ఇక్కడ పెళ్లి చేసుకుందామని వచ్చిర్రు. ఎవ్వరు లేరు, ఎట్లా రా దేవుడు అని పరిశాన్ అవుతుర్రు. వద్దు, పరిశాన్ వద్దు చెల్లమ్మ, నీకు ఈ ఆటో అన్న విన్నాడు. ఆపుతావా నీ అడ్వానాలిసిస్? నువ్వును అమ్మాయి అబ్బాయి కలిస్తే చాలు, ఇంకేమో ఆలోచన రావు మీకు. ఆటో అన్నట్టు ఆటో పనే. అరే, సాయం చేస్తా అంటే తిడతలేను సార్. మిమ్మల్ని చూస్తే ఎవడైనా సరే గంట కిందనే లగ్గం అయిపోయిందని, లేకపోతే ఇంకో గంటకు లగ్గం చేసుకుంటారని అనుకోకపోతే ఈ ఆటో తీసేసి అరటి పనులు అమ్ముకొని బతుకుతా సార్. వచ్చేసింది సార్. ఇగో యాదుంచుకో చెల్లమ్మా, నీకు ఈ ఆటో అని ఉన్నాడు. ఉంటావా? ఏ ఎలవాయ్, ఏదో బిల్డప్ నువ్వు. నమస్తే. ఓకే అండి, అసలు అన్నవరం వెళ్ళటమే బోర్ అనుకున్నాను. మీ కంపెనీతో హ్యాపీగా ప్రయాణం జరిగింది. థ్యాంక్ యూ. అయ్యయ్యో, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలండి. ఒక్కదాన్నే ఎలా వెళ్ళాలని టెన్షన్ పడ్డాను. పాపం, నా వల్ల మీకు రాత్రంతా నిద్ర లేదు. మళ్ళీ మనం కలుస్తామో లేదు తెలీదు. నేను ఈ రాత్రికే బయలుదేరుతాను. నేను కూడా దర్శనం కాగానే బయలుదేరుతాను. నా అడ్రస్ ఫోన్ నెంబర్ ఇస్తాను, ఇవ్వండి. మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు. హలో, వెల్కమ్ టు అన్నవరం. ఐఎమ్ వెంకటాచలం ఎలియాస్ గైడ్ దేవానందం. టెక్స్ట్ బుక్ టు ఆల్ గైడ్స్ ఇన్ అన్నవరం. మాకు టెక్స్ట్ బుక్స్ గైడ్స్ ఏం అవసరం లేదు, వెళ్ళి పని చూసుకో. ఊరుకోండి చమత్కారం. బ్రదర్ కి మ్యాటర్ తెలిగి బర్న్ అయిపోతున్నారు. చూడండి, మీరు అన్నవరంలో దిగిన దగ్గర నుంచి కాటేజ్ బుక్ చేయడం కానివ్వండి, దర్శనం కానివ్వండి, సీనరీ చూపించడం కానివ్వండి, అంతెందుకు శివరాఖరికి మీ కార్యం జరిపించి ట్రైన్ ఎక్కి సెండ్ ఆఫ్ ఇచ్చే వరకు అన్ని నేనే చూసుకుంటాను. అండ్ ఆల్ దీస్ సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్ విత్ రీజనబుల్ చార్జెస్. దట్ ఈస్ 500 ఫర్ కపుల్స్. దంపతులకి 500 మాత్రమే. ఏమయ్యా, ఇక్కడ ప్రతి వెధవకి తలతిక్కేనా? మేమిద్దరం భార్యాభర్తలు నీతో చెప్పావా? అవసరం లేదు, భార్యాభర్తలే కానవసరం లేదు. ఎవరికి ఏ ఆధారాలు దొరకకుండా నేను మేనేజ్ చేస్తాను. ఏమండి ఇదంతా ఎందుకు? 10 100s మీకు కాదనుకుంటే హానిమూన్ ప్యాకేజ్ వేరేం చేసేస్తాను. ఏమైనా మెంట్లా?
మేము భార్యాభర్తలం కాదు నువ్వు అనుకున్నట్టు ఆ టైపు కాదు, జస్ట్ ఫ్రెండ్స్. ఓ. ఏమండి ఇలాంటి ఫ్రాడ్ కాదు మనకి. వెళ్దాం పదండి, వీలైతే గుడి దగ్గరికి వెళ్దాం. బాయ్. బాయ్. ఫ్రాడ్ నా 20 ఏళ్ల వెస్ట్రీలో ఎవడు నా ముఖం మీద ఇంత మాట లేదురా. పక్కన లేడీస్ ఉన్నారు కదా అని రెచ్చిపోతావా? చూపిస్తా నా లోకల్ టాలెంట్ ఏంటో చూపిస్తారా నీకు? నీకు ఎన్నిసార్లు చెప్పాలయ్యా, ఇక్కడ ఈ అన్నవరంలోనే కాదు, తిరుపతి, శ్రీశైలం, కంచి, కన్యాకుమారి ఎక్కడ ఏ దేవస్థానంలో అయినా సింగల్ గా వచ్చిన వ్యక్తికి రూమ్ గానీ క్యాటేజీ గానీ ఎవరయ్యా, అది రూలు. అయితే నేను మా ఫ్రెండ్ వచ్చాం, ఇద్దరికి రూమ్ ఇవ్వండి. ఆ మాత్రం తెలియదు మాకు లేదా? అయినా ఇక్కడ రసీదు ఇచ్చినా అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఒప్పుకోరు. వెళ్ళవయ్యా, మా టైం వెయిట్ చేయక వెళ్ళు. మీ పేరు? కృష్ణమూర్తి. ఎంతమంది వచ్చారు? ఆ, అంటే అది ఏంటయ్యా నువ్వు ఒక్కడే వచ్చావా? అయ్యయ్యో, కాటేజ్ తీసుకోవడానికి మీకు ఇంత టైం పడితే మనకి దర్శనం ఎప్పటికవుతుందండి? ఓహో, జంటగా వచ్చారనమాట. పేర్లు చెప్పమ్మా. శైలజ. కృష్ణమూర్తి. కొత్తగా పెళ్ళి అయినట్టుంది, పేర్లు చెప్పడం కూడా తెలీదా? మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజా కృష్ణమూర్తి. సారీ అండి, ఒక్కరికైతే కాటేజ్ ఇవ్వరని తెలిసింది. ఎలాగో స్నానం చేసి గుడికెళ్ళి దర్శనం చేసుకున్నాక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతాం కదా అని చిన్న అడ్వాంటేజ్ తీసుకున్నాను. మీరేం అనుకోలేదుగా? అదేం లేదండి, మీకే ప్రాబ్లం అవుద్దామని. ఇందులో ప్రాబ్లమే ఉంది, రాత్రిలాగే చిన్న అడ్జస్ట్మెంట్ అంతే. మీరు స్నానం చేయండి, ఈలోగా నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను. ఓకే. జాగ్రత్త. సార్ వేడి నీళ్ళు కావాలి సార్. ఏమండి వేడి నీళ్ళు ఏమైనా కావాలా? ఎందుకు నవ్వుతున్నావు? మీరు మేడం గారిని విచిత్రంగా ఏమండి అని పిలుస్తున్నా వచ్చింది సార్. నీకెందుకు ఎక్స్ట్రాలు? వెళ్ళే బకెట్ తీసుకురాబో. 5 రూపీస్ సార్. ఏంటి అలా చూస్తున్నారు? అబ్బే ఏం లేదండి, నేను వెళ్ళి స్నానం చేసేస్తాను, మీరు టిఫిన్ చేయండి. థ్యాంక్స్. గురుగారు, దర్శనానికి ఎంత టైం పట్టొచ్చు? రాత్రి 8-9 అవ్వచ్చండి. అంతెందుకండి? ఉత్సవాలు కదండి, చాలా రద్దీగా ఉంది. ఓ పని చేయండి, రేపు తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళండి, 6 గంటలకల్లా దర్శనం అయిపోతుంది. ఆరద్దీ ఏంటండి? మీ సత్యనారాయణ స్వామికి వేరే పనే లేదా? అడిగిన వాళ్ళందరికి అలా వరాలు ఇచ్చేస్తుంటాడా? అయ్యయ్యో, ఈ దేవుడు చాలా పవర్ఫుల్ అండి, లేకపోతే ఇంతమంది జనం ఎందుకు వస్తారు? అంతసేపు లైన్లో నిలబడటం నా వల్ల కాదు. దర్శనం నేను రేపు చేసుకుంటాను, మరి మీ పరిస్థితి ఏంటి? అదే అర్థం కావట్లేదు. ఎలాగో ఈరోజు దర్శనం లేదు కాబట్టి రేపొద్దున ఫ్రెష్గా దర్శనం చేసుకోవటమే బెటర్ అనిపిస్తుంది. మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజా కృష్ణమూర్తి, వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు, అయినా వాళ్ళిద్దరూ ఒకే కాటేజీలో ఉంటున్నారు అఫీషియల్ గా. హలో, ఏండి 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 అలా పట్టించుకోకుండా పోతే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది బ్రదర్, పెద్దదవుద్ది, రప్చర్ అవుద్ది. ఏంటి బ్లాక్ మెయిలింగా? డౌటా? పక్కా బ్లాక్ మెయిలింగే. భలే పట్టేసావే. అసలు నీ ప్రాబ్లం ఏంటయ్యా? ఇప్పుడు నాకు చిన్న బస్సు ఉంది, ఉంటే నువ్వేం చేయక్కర్లేదు, క్లీనర్ ఉన్నాడు. ఇప్పుడు ఆ బస్సు సైట్ సీయింగ్కి వెళ్ళబోతుంది. అందులో 11 కపుల్స్ పడతారు. ఇప్పుడు 10 కపుల్సే ఉన్నారు, ఇంకో కపుల్స్ ఎక్కాలి. అంచేత మిస్టర్ మీరు మిస్సెస్ మీ శ్రీమతి ఎక్కారంటే నేను హ్యాపీస్. రేట్ ఎంత కాదు, జస్ట్ 700. అంత డబ్బిచ్చి అన్నవరంలో నీ డొక్కు బస్సే ఎక్కాలా? అబ్బే, ఒరిజినల్ కపుల్స్ అంత ఎందుకిస్తారు, జస్ట్ 300సే. మంద ఫ్రాడ్ కేసు కదా, స్పెషల్ ప్యాకేజ్. మాకు అలాంటి సరదాలు లేవు, వెళ్ళు అదని పోదాం. మరి అదే ఏమీ తెలియనట్టు మాట్లాడతారు మేడం గారు. నాకెందుకులేండి, ఇది ఏ ఆఫీసులోనో పోలీస్ స్టేషన్లో తెలిసిందనుకోండి, ఎంత ప్రాబ్లము ఎక్స్ప్లెయిన్ చేయండి. నువ్వు చాలా ఓవర్ అవుతున్నావు, కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. లేదో వీడితో గొడవ ఎందుకండి, మనం ఎలాగో దర్శనానికి వెళ్ళడం లేదు కదా, పగలంతా ఖాళీయేగా, పోనీ వెళ్దామా? మరి కాటేజీ అది. మేడం గారు సరదా పడుతుంటే మీరేంటండి మొక్కలు అడ్డుకుంటారు? పోనీ మీరు ఒక్కరండి మేడం, మరి అందుకే ఇద్దరిని రమ్మంటుంటా. ఇంకెంతసేపు కూర్చోవాలయ్యా ఇక్కడ? అసలు ఈ బస్సు డ్రైవర్ ఉన్నాడా? ఏదో కుర్రాడు బతుకుతాడు కదా అని డ్రైవర్ పని ఎత్తే నా కూతుర్నే వల్లో వేసుకుని నా బస్సుకు నన్నే డ్రైవర్ని చేసింది చాలక మావనన్న మర్యాద కూడా లేకుండా డ్రైవర్ అని ఎలా పిలుస్తున్నాడు చూడు. ఎక్కువ ఎంతమంది సిగరెట్ ముక్క కూడా మనశ్శాంతిగా కాల్చుకోనవ్వవు. ఉండండి, ఇది ఆర్పేస్తాను, లేదా మళ్ళీ వచ్చి కాల్స్తాను. రండి, రావాలి. అందరూ వచ్చేసారు కదా బాబు, ఫ్యామిలీ లీడర్స్ వస్తున్నారు, కొంచెం వెనక్కి వెళ్ళు. అదేం కాదు బాబు, కిటికీ పక్క సీటే కావాలి నాకు, అన్నవరం అంతా క్లియర్ గా చూడాలి. నువ్వు చూసి పీకి పొడి చేసే సీనరీలు ఏం లేవు కానీ ఇక్కడ వెళ్ళి కూసే అక్కడ. నీకు ఇలా చెప్పాలన్నమాట కదా, రండి కూర్చోండి.
సీట్లు చిన్నయ్యే హ్యాపీ కదా మై డియర్ ప్యాసింజర్స్. చాలే ఉండే సోదరేమన్నారా మా ఆవిడ తప్ప. నా పేరు బలేరావు, మాది నెల్లూరు పక్కన బుచ్చిరెడ్డి పాళెం. అది మాకు రొయ్య వ్యాపారం ఉందిలే, చెరువులు ఉన్నాయి. ఈయన ఎవరన్నా అడ్రస్ అడిగాడా? అడగలేదు, ఆయనే చెప్పేస్తాను. ఒకటి అడిగేది నా రొయ్య. ఒక విషయం, ఈ అన్నవరం వచ్చే ముందు అందరూ తలుచుకునేది సత్యనారాయణ స్వామిని. దండస్వామి. వెళ్ళేటప్పుడు అందరూ గుర్తు పెట్టుకునేది ఈ వెంకటాచలాన్ని, ఎలియాస్ గైడ్ దేవానంద్. ఏం ఒంటి మీద సోములు ఏమైనా కాజేస్తావా ఏందయ్యా స్వామి? నువ్వు మాట్లాడగా స్వామి, చెప్పేది నువ్వు. మీ అందరి దృష్టిలో ఇది బస్సు, కానీ బస్సు కానే కాదు. కాదా? ఏ, ఏ. అయితే ఓకే, రావే పోదాం. నువ్వన్నీ అపార్థం చేసుకుంటాడే బాబు, కూర్చో. బస్సు కాదు అంటే కాదని కాదు, ఇది ఒక కదిలే కుటుంబం, అంటే రన్నింగ్ ఫ్యామిలీ. ఫస్ట్ ఫ్యామిలీ చూసాం, సెకండ్ ఫ్యామిలీ చూసాం, కానీ ఈ రన్నింగ్ ఫ్యామిలీ ఏందిరా నా రొయ్య? అంటే నా ఉద్దేశం, మనం అంతా ఒక కుటుంబ సభ్యులా సరదాగా గడపాలని. ఏమో అనుకున్నాం కానీ సెంటిమెంట్ ఎక్కువేనా ఎదవకే? ఒరేయ్ నీ సోదాపి పసుపోరిరా ఎదవనాయాలని అన్నాం. మేస్టార్ మీరు కాస్త మర్యాదగా మాట్లాడు. చెప్పు, ఒక కుటుంబం అనుకున్నాక అండి బొడ్డలు పిలుస్తారా ఇది నా రొయ్య? అది కాదురా, మాస్టర్ ఎదురా అన్నయ్య అని పిలవక చెత్తరాయాలి. అంటే కుటుంబం అంటే కుటుంబం అని కాదు, జస్ట్ స్నేహితులు అన్నమాట, ఫ్రెండ్స్. అరే ముందు బస్ బానేరా. మళ్ళీ అరేవరే అనుకునే ఫ్రెండ్స్ కాదు. ఓయ్. ఫ్రెండ్స్ అన్నాక అరే ఒరే అనుకుంటా ఇంకేమంటారు? ఎదవపై ఇచ్చా నువ్వును. అసలు ఇప్పుడు ఉపన్యాసాలు ఏమని అడిగాడు నిన్ను? ఇంతకీ బస్సు కథలు ఎత్తావా లేదా? రాయ్ రాయ్. డియర్ ఆడియన్స్, ఈ రోజు మన మధ్యన ఇద్దరు విఐపీస్ కూర్చున్నారు. అరే కనుక్కున్నావు రే. నేను విఐపీస్ గురించి కదా మాట్లాడి కూర్చో. ఏ మాట మాట్లాడి? ద న్యూలీ మ్యారీడ్ కపుల్ మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజ కృష్ణమూర్తి. ఇంకా పెళ్లి కాలేదు. గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. హ్యాండ్ అంటే అది కదా బాబు, తప్పట్లు కొట్టాలి. మనకేం తెలుసు? ఏంటి కామెడీయా? మేము భార్యాభర్తలం కాదని ముందే చెప్పా కదా. ఏంటి అనౌన్స్మెంట్లు? నాకు చిన్నప్పటి నుంచి ఎవరైనా ఒక్కసారి కలిగితే 100 సార్లు కెలగటం అలవాటు. నన్ను ఫ్రాడ్ అంటావా నువ్వు? ఇది జస్ట్ బిగినింగ్ అంతే. సర్లే నేను ఆపుతాను, కూర్చోండి. ఇదిగా కృష్ణమూర్తి, మీ పిల్లల్ని తీసుకురాలేదేటి? నీది ఎటకారం కాకపోతే పెళ్ళే 3 నెలలు కాలేదు, అప్పుడే పిల్లలు ఎట్టబడతారు నా రొయ్య. అసలు ఏంటిది? ఏదో ఫార్మాలిటీ కోసం అడిగాను. ఏంటి ఆ మాత్రం దానికి తిట్టేస్తారేంటి? ముచ్చటగా ఉన్నారు కదా. ముచ్చటగా ఉంటే 3 నెలలకే పుడతారట. ఈయనకి పెళ్ళై 30 ఏళ్ళైంది, ఇంతవరకు బోని కదా. నీకు అవసరం ఏం బోని అవుతుంది కానీ ఇదే ఉందా పర్వత శ్రేణి. ఆ వాటర్ కాదు, ఆ కనిపిస్తున్నది ఆరావళిని మించిన అద్భుత పర్వతాల వరుస. అసలు పర్వతమే కనపట్టలేదు, వరుస అంటే విడే బాబు. ఆడు ముందే చెప్పాడుగా వందా పర్వత శ్రేణని. ఇంకేముంటది అక్కడ? ఆడు బొందా. అది కాదు బ్రదర్, మనం ఇప్పుడు స్ట్రైట్ యాంగిల్ లో చూస్తున్నాం, అందుకే కనిపించవు. అవి వరుసగా ఒకదానికొకటి అతుక్కుని ఉంటాయి. మరి అయితే బస్సు ఎక్కడికి వెళ్తేటి? దూరపు కొండలు నునుపంటారు కదా, బస్సు ఎక్కితే పడిపోద్ది, అందుకని ఇక్కడి నుంచి చూడాలి. అన్ని దగ్గర నుంచి చూపిస్తారని డబ్బులు తీసుకొని ఇప్పుడు ఏడు నుంచి చూడబడ్డా నా రొయ్య. అలా నిలదీసి అడగండి, లేకపోతే ఈడు ఎదవ కోతలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. కరెక్ట్, అక్కడి దాకా వెళ్ళాల్సిందే, లేకపోతే నేను ఒప్పుకోను. టాపిక్ మార్చిపోతే డేంజర్ లో పడేలే ఉన్నాం. అక్కడ తీరిగ్గా చూడొచ్చు కానీ ముందు ఇక్కడ చూడండి, ఏదో చిన్న డిఫరెన్స్ వచ్చినట్టుంది. ఎడమొఖం పెడమొఖం పెట్టి కూర్చున్నారు. పెద్దలు మీరే చొరవ తీసుకు కలపాలి. ఓ అబ్బో, ఇడాకులు తీసుకున్న వాళ్ళనే కలిపాం, వీళ్ళని కలపడం ఒక లెక్క నా రొయ్య. ఇదిగో కృష్ణమూర్తి, అసలు నిజంగా మీరిద్దరు మొగుడు పెళ్ళాలేనా? ఏంటండి మరి లేకపోతే ఏందయ్యా, కొత్త కాపురం అన్నాక అయ్యో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, ఇక దాన్నే పట్టుకొని కూర్చుంటావా అయింది నా రొయ్య. అది కాదు, మగవాళ్ళం మనం సర్దుకొని పోవల్లే. ఇదిగో అమ్మాయి భుజం మీద ఆప్యాయంగా చెయ్యి చెబుతా. అసలు నిజమేంటో తెలుసుకోకండి ఏంటండి మీరు? ఈ బోర్డు నిజాలు ఎవరే కావాలయ్యా? అమ్మాయికి మేమంతా లేవనుకున్నావా? మరి ఎదగ భుజమై చెయ్యి. ఓయ్ నువ్వెవరైనా నాకు చెప్పడానికి? అడిగా ఇదిగా ఇలా బెదిరిస్తే భుజమై చేయడం క్యాన్సిల్. అట్టు వదిలేయడానికి లేదు, చెయ్యి వేయాల్సిందే. మేం చెయ్యమన్నదే నీ పెళ్ళ మీదయ్యా బాబు. ఇంకా నా వల్ల కాదండి. ఏంటి వాళ్ళని అడ్డం పెట్టుకుని నా భుజం మీద చేయి వేసేద్దాం అనుకుంటున్నారా? అయ్యయ్యో అది కాదండి నా ఉద్దేశం. మనం భార్యాభర్తలం కాదని చెప్పేస్తాను. బ్రేక్. సారీ అండి, సడన్ గా బ్రేక్ వేస్తాను. బ్రేక్ వేస్తే మాత్రం చెయ్యేస్తారా? అయ్యయ్యో నేను కావాలని మాత్రం వేయలేదండి. ఈసారికి నమ్ముతున్నాను, పదండి. ఈ చెరువుకు చరిత్ర ఉంది, అంటే హిస్టరీ. 500 సంవత్సరాల క్రితం అశోకుడు ఈ చెరువు నాటించాడు. అదే తవ్వించాడు. 500 సంవత్సరాల క్రితం అశోకుడు. వినేవాడుంటే ఇటు పడుకొని కూడా అరికథలు చెప్తాడు బాబు. అందుకేనండి మీరు చదువుకునేవాడండి మా చిరకు. మీరే బెటర్. 500 1500 అది కాదండి పాయింట్. ఈ జలాశయం ఏంటి, దాని గొప్పతనం ఏంటి, దాని చరిత్ర ఏంటి, అది పాయింట్. ఇంతకీ ఆ పాయింట్ ఏంటో చెప్పాడు. విప్ప నోరిపిన మంచి పాయింట్ అడిగారు వేస్తారు. విప్పనిస్తేగా. ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో దరిద్రమైన కరువు వచ్చింది. ఈ ఊళ్ళో తప్ప అన్నం ఎక్కడా దొరికేది కాదు. అప్పుడు అశోకుడు ఈ చెరువు నిండా బియ్యం పోసి
ఆ తూము నిండా కట్టెలు పెట్టి ఆ. ఈ చెరువంతా అన్నం వండించి ఆ. ఉత్తర భారతదేశంలో పంచిపెట్టాడు ఆ. అవ్విధంగా ఆ. అప్రహారంగా ఆ. ఈ ఊరికి ఆ. అన్నవరం అనే పేరు వచ్చింది. ఇదిగోండి. బాగా చల్లండి. ఊరి సోదరాయల నీకు గిట్టుబాటు కాబట్టి అడిగి ₹1 తీసుకోవాలి కానీ ఇటువంటి పిచ్చి పిచ్చి కథలు చెప్తావా ఒంటూపర్ నాయలు వాడు సస్తే ఇంకా మిగిలింది కూడా ఇది మిగిలింది. నీ రొయ్య ఆహా సూపరు సూపరు. ఈ అందం భూమి మీదే ఉందా ఇంద్రలోక నుంచి దిగొచ్చిందా? ఎటు చూసినా సూపర్ అంటాడు. ఇక్కడ ఎటు కనపడలేదు నాకు. గురుగారు ఒకసారి వాడిని నేను చూసేస్తాను. ఏయ్, ఆ. ఇది చూడటానికి ఓ లెవెల్ కావాలయ్యా. ఏ లెవెల్ నాకు లేదేటి? ఆ? నిప్పులుంటే జాగ్రత్త రండి. ఎంత అడవిలో ఉందేటి, పుల్లుంటాయా? కరెక్ట్ ఇదంతా ఒకప్పుడు అడివే. ఆహా. ఓసారి మా ఇంటికి చుట్టాలు వస్తే ఆ. ఏ జింకనో దుప్పునో కొడదామని భుజాన గన్నేసి బయలుదేరాను. ఆ. ఎదురుగుండా పసుపు పచ్చగా కనపడుతుంది. ఆ. చూస్తే పులి నన్నే చూస్తుంది. నేను పులినే చూస్తున్నాను. నా భుజాన గన్నేలాడుతుంది. అప్పుడు చీరల సొక్కాలు చిన్న అబ్బాయి గుర్తుకొచ్చింది. చీరలు చొక్కలు చిన్న అబ్బాయా ఆడోడు? డీటెయిల్స్ తర్వాత మాట్లాడుకుందామండి. మిమ్మల్ని కదా మాస్టర్ ఫీల్ అవ్వకండి. అప్పుడు గన్ను మెల్లగా తీసి ఆ. దడేళ్ళు కాల్చాను. బుల్లెట్ ఈ చెవిలోంచి వెళ్ళి ఆ చెవిలోకి దూరి వెనకాల కాల్లో దిగి పులి చచ్చిపోయింది. ఒరేయ్ ఈ చెవులోంచి వెళ్ళి ఈ చెవులో దూరి వెనకాల్లో దిగి చచ్చిపోయిందా? ఆ. అదెట్టరా? అప్పుడు పులి వెనకాల కాలుతో చెవు గోక్కుంటుంది. వెనకాలతో చెవు కొక్కుంటుందా? అది. నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయిరా. ఇదేంటండి బావిలా ఉంది? డియర్ ప్యాసింజర్స్, ఆ. అన్నవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ స్థలానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ సొరంగంలో దిగి అరగంట నడిస్తే కాశీ వెళ్ళిపోతాం. అరగంటలో కాశీ. ఆ. కొయ్ రాజా కొయ్. దిక్క ముందు నేను అలా అనుకున్నాను. ఇప్పటికి 6 సార్లు వెళ్ళాను. తొందరలో మళ్ళీ ఒకసారి వెళ్తాను. మొక్కు. అయితే నేను వెళ్తాను. ఏమే వెళ్తూ నువ్వు కాటేజీకి వెళ్ళిపో. నేను వెంటనే కాశీ వెళ్ళి వచ్చేస్తాను. కాశీ వద్దు, మేము ఒక వద్దు. రూమ్కి వెళ్ళి ఏసీ వేసుకొని పడుకున్నాం నేను పదండి. చెప్పాలని చెప్పాను. వెళ్తే వెళ్ళండి, లేకపోతే మానేయండి. బాబు పడిపోతా. ఇది ఒక గొయ్య నా రొయ్య. ఇంతకంటే పెద్ద పెద్ద మా బుచ్చినట్టు పనులు లేవు. నా యాల పిత్త మరకలు బట్టి రాయాలా? ఏమండి మీరు చేసే పనులన్నీ నా మీద పెట్టి తిట్టేస్తారేటో కుటుంబాన్ని కదా అని. అంటే ఆహాపురం, ఈ అంటే ఈజాపురం. దిగండి. సూపరు కళ్ళజోడు చేస్తే ఇంకా బాగా కనపడుద్ది. సూపరు. రొయ్య గారు రండి. ఇదే ఊరి ఉడతలు బట్టి నాయాల ఇక్కడే ఉందిరా చూడడానికి నా రొయ్య. అమ్మమ్మమ్మమ్మ అలా అనకండి. అక్కడ కొలను చూడండి. చూసాము. ఆ కొలంలో స్నానం చేస్తే ఉన్న రోగాలు పోతాయి, లేని రోగాలు వస్తాయి. మీరు టూ మచ్ కామెడీ చేస్తున్నారు. నేను కదా? పుణ్యం వస్తుంది. వెళ్ళండి, స్నానం చేయండి. అయితే ఆ కొలంలో నేను జగనవసరం లేదు. ఎందుకనో? ఎందుకంటే నాకే రోగాలు లేవు గనక. మీకు లేనిదేంటో నాకు తెలుసు. నోరు మూసుకొని నీళ్ళలో దిగండి. అయితే ఓకే. ఊరి నీ అమ్మ వాడు ముడికి ఈడొచ్చాడు బయటికి. వాడాడే ఈయనే మా ఆయన విక్కి పెట్టుకొని ఈడ. అరే వెంకటాచలమా యారా కాకులు తినడాయరా మమ్మల్ని అందరూ నీళ్ళలో దిప్పి నువ్వు ఉంటే చేస్తున్నావు నా రొయ్య. మనకి జలగండం ఉంది. మీ ఇద్దరండి. అలాగే రండి, పంపిస్తాను. కొత్తలో ఆడుతున్నావు ఎట్లా? ఏంటండి మీరు అసలు ఏమనుకుంటున్నారు? మంచి మర్యాద కొంచెమైనా లేవా? అదేంటమ్మా ఇప్పుడు ఏమైందని? మీరు మాట్లాడకండి ప్లీజ్. ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం. సారీ అండి, అందరూ సరదాగా ఉంటేను. ఉంటే నీళ్ళు కొడతారా? నిజంగా నా మీద కోపం వస్తుందని భయపడిపోయానండి బాబు. నాకు మీ మీద కోపం ఎందుకుంటుందండి? అయినా అసలు మీరు ఏం చేశారని నీళ్ళు చల్లారు అంతే కదా? ఓర్ నాయనో. వామ్మో ఆ వెంకటాచలంగానే తింగర రాయాలనుకున్నాను. వాడికన్నా కూడా నువ్వు. అమ్మో నేనేమో అనుకున్నాను కానీ నువ్వు మామూలు పిల్లవి కాదమ్మాయ్. రొటీన్ గా ఉంటే లైఫ్ బోర్ కొడుతుంది కదా పిన్ని గారు. వెంకటాచలమా నా యాల కుందేలు బట్టి రాయాలని కింద కలుతామనే కాళ్ళకాడ చెరువులో ఏమైనా కప్పలు ఉన్నాయా ఏందిరా? ఒకప్పుడు ఉండేయండి. మరి ఇప్పుడు ఏమయ్యాయి? పావులు వచ్చి తినేసినాయి. అంటే ఇందులో పావులు ఉన్నాయా? అదిగే కదా నేను దిగలేదు. ఏంటలా చూస్తున్నారు? శైలజ గారు మీకు నమస్కారం. నన్ను నేర్పించాలు ఇంకొదిలేయండి. సూపరు సూపరు. ఏంటిది గాడిదని చూసి సూపర్ అంటాడే? ఏది గురుగారు నాకేమంటే నేను చూసేస్తాను. వెళ్ళవా
ఇవన్నీ చూడాలంటే కళా హృదయం ఉండాలా మనం అదృష్టం కొద్ది అన్నవరం వచ్చాం కదా లేకపోతే ఆడుకోబోతున్నాను శ్మశానంలో తీసుకొచ్చావా పుర్రెలు కనిపిస్తా ఉన్నాయి. అంత ఇంపార్టెన్స్ లేకపోతే నేను తీసుకొస్తానా? అది మామూలు పుర్రు అనుకుంటున్నారా? ఇంతకీ ఎవరిది ఏంటి? పిఠాపురం మహారాజా వారు. మరి ఆ రెండో పుర్రే అది అయిందే. అరే నా యార ఇదిగో ఇటు చూడు, ఒక మనిషికి 2 పుర్రెలు ఉంటాయట. అది చిన్నప్పుడు ఇది పెద్దప్పుడు తినయ్యా. మీ ఏదో డిస్కషన్ చచ్చిపోతున్నా మీకు. సూపర్. అది ఎంతసేపు నువ్వేరా చూసేదనా రొయ్య? ఉండండి. ఉండండి. అబ్బా ఓహో అబ్బో రొయ్యలే రొయ్యలు, ఇంగ్లీష్ రొయ్యలు. అన్నయ్య గారు ఇలా ఇవ్వండి. చూడమ్మా చూడు చూడు. అదేంటండి అక్కడ ఇచ్చారే? ఏదైనా బైనాకులర్ మీరు చూస్తున్న బాగోతుందా? ఇలా రండి, పక్కకి రండి, మీ సంగతి చెప్తాను. పెట్టావులేవా నీ పర్సనాలిటీకి బెల్ట్ ఒకటి. అరే ఉచ్చుకుంట్లో చేపలు పెట్టినాయారా? మమ్మల్ని నీళ్ళలో చెప్పి నువ్వు ఒడ్లు ఉంటావంటరా ఎదవనాయాలని. ఎల్లవాయ్ ఆడవాళ్ళ చీరల చొక్కాల గురించి నేను అదొకరు ఏమండి చెప్పండి. శైలజ్ గారు? శైలజ గారా? మీ ఆవిడ గారు అక్కడ ఏదో చెట్టు కనపడితే ఆగారు. ఎక్కడనే? ఇప్పుడు ఎక్కడికయ్యా దేవానందం? ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో లవర్ స్పాట్ ఉంది, అక్కడికి. ఆలస్యం దానికి తొందరగా బయలుదేరు. మరి శైలజ కృష్ణ రాదటే. చెప్ప చూచుమోహనాయాలని. వాళ్ళేదో కొత్తగా పెళ్ళిన వాళ్ళు కాసేపు చాటును కూర్చొని ముద్దు ముచ్చట తీర్చుకుందాం అనుకుంటుంటే నువ్వు పిలిచింది మధ్యలో రొయ్య. వాళ్ళే వస్తారు బెలగా ఇప్పుడు. బడే ఐడి ఇచ్చారు బళ్ళేరావు గారు. ఇంకా కృష్ణమూర్తి, ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో లవ్ స్పాట్ ఉంది. మేము బస్సులో వెళ్ళిపోతాం, మీరు హ్యాపీగా నడుచుకొచ్చేయండి. ఉండు, ఇప్పుడే వచ్చేస్తా. 5 minutes లో వచ్చేస్తాం. ఫ్రాడ్ రైట్. గుంజీళ్ళు తీసింది చాలు. అవతల బస్సు వెళ్ళిపోయింది. 5 కిలోమీటర్లు నడవాలండి. అయ్యయ్యో, బస్ వెళ్ళిపోయిందా? మన వదిలేసి ఎలా వెళ్ళాడండి? వాడు మాత్రం ఎంతసేపు ఆగుతాడండి? మీరు ఇలా కనపడరాయి కల్లా మొక్కుతూ ఉంటే. దేవుడి గురించి అలాంటి మాటలు మాట్లాడకండి. అసలు ఆయన లేకపోతే మనం లేవండి. అంతదాకా ఎందుకు? ఏ పరిచయం లేని మనిద్దరం ఒకే రోజు ఒకే బర్త్ లో జర్నీ చేయటం, ఒక రోజంతా ఇలా కలిసి ఉండటం, మంచి ఫ్రెండ్స్ అవటం అన్నీ ఆయనే డిసైడ్ చేస్తాడు. కాసేపు మీరే కరెక్ట్ అనుకుందాం. ఒక్క నిమిషమైనా దేవుడికి రెస్ట్ ఇవ్వరండి? అయినా 24 గంటలు దేవుడిని విసిగించేంత కోరికలు మీ అమ్మాయిలకి ఏముంటాయండి? ఏముంటాయంటే చాలా చాలా కోరికలు ఉంటాయండి.